2022 ఏప్రిల్ 29 మెగా అభిమానులు మర్చిపోవాలనుకున్నా కూడా మర్చిపోలేని డేట్ ఇది. ఆ రోజే ఒక కళాఖండం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాన్ని చూసిన తర్వాత ఏమనాలో కూడా ఎవ్వరికీ అర్థం కాలేదు. మనం మాట్లాడుకుంటున్న ఆ కళాఖండం ఏదో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఎస్, మీరు ఊహించింది ఆచార్య. కొన్ని సినిమాల మీద కొండంత అంచనాలు పెట్టుకుంటారు అభిమానులు, కానీ అవి రవ్వంత కూడా అందుకోవు. అలాంటి సినిమాల్లో నెంబర్ 1 ఆచార్య. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై కరెక్ట్గా 3 సంవత్సరాలైంది. 3 ఏళ్ల కింద ఇదే సమయానికి మెగాస్టార్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకుని థియేటర్ల చుట్టూ తిరుగుతున్నారు. పైగా చిరంజీవి, రామ్ చరణ్ ప్రాపర్ గా కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా ఇది. దానికి తోడు కొరటాల శివ ట్రాక్ రికార్డ్ కూడా ఆచార్య మీద అంచనాలు పెంచేసింది. ఇలా 1 కాదు 2 కాదు, అన్ని శుభసూచకాలే అన్నట్లు ఈ సినిమా విడుదలైంది. కానీ కొన్నిసార్లు అవే అంచనాలు కొంప ముంచుతూ ఉంటాయి. ఆచార్య సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఆకాశమంత ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఆచార్య అడ్రస్ లేకుండా పోయింది. ఏకంగా 140 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా కేవలం 40 కోట్ల దగ్గర ఆగిపోయి నిర్మాతలకు 90 కోట్లకు పైగా నష్టాలు తీసుకొచ్చింది. రీఎంట్రీలో మాత్రమే కాదు, మొత్తం చిరంజీవి కెరియర్ లో అత్యధిక నష్టాలు తీసుకువచ్చిన సినిమాగా ఆచార్య నిలిచిపోయింది. ఆ సినిమా ఎఫెక్ట్ పోవడానికి చాలా రోజులు పట్టింది. పైగా విడుదలైన తర్వాత దర్శకుడు చెప్పినట్లు తాను చేశాను అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ కూడా ఆచార్యను నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యేలా చేశాయి. మరోవైపు కొరటాల శివ కూడా దేవర సినిమా సమయంలో కొన్ని ఇండైరెక్ట్ కామెంట్స్ చేశాడు. ఈ ప్రపంచంలో ఎవరి పని వాళ్ళు చేస్తే ప్రశాంతంగా ఉంటుంది, పక్కనుడి పనుల్లో వేలట్టకుండా ఉంటే అదే ప్రశాంతత అంటూ ఆయన చేసిన కామెంట్స్ చాలా వైరల్ అయ్యాయి. అవి చిరంజీవిని ఉద్దేశించి ఆయన చేశాడు అంటూ సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోయింది. మరోవైపు ఆచార్య సినిమా కథ మొత్తం చిరంజీవి మార్చేశాడు, తనకు కావలసినట్టు కథను మార్చుకున్నాడు అంటూ చాలా వరకు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కారణం ఏదైనా అయి ఉండవచ్చు, కానీ ఆచార్య మాత్రం మెగా ఫ్యాన్స్ కు మాత్రమే కాదు, చిరంజీవికి అలాగే రామ్ చరణ్ కు ఎన్నటికీ మర్చిపోలేని ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. తనకు ఈ సినిమా ఫ్లాప్ అయినందుకు కూడా బాధలేదని, కాకపోతే తన కొడుకు చరణ్ తో కలిసి నటించిన మొదటి సినిమా సరిగ్గా ఆడలేదని బాధ ఎక్కువగా ఉంది అన్నాడు చిరంజీవి. ఫ్యూచర్ లో మరోసారి కలిసి నటించాలి అంటే ఆచార్య గుర్తుకు వస్తుంది కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది అని వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో చెప్పాడు మెగాస్టార్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆచార్య సినిమా చిరంజీవి మీద ఎంత ప్రభావం చూపించిందో.